సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్ మీలో చాలా మంది నాకు అనే రాయల్ రంబల్ టైం పైన అంటే రాయల్ రంబల్ డేట్ అండ్ టైం పైన కొంచెం క్లారిటీ కొంచెం అప్డేట్ అని వీళ్ళు చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినారు. సో ఈరోజు ఈ వీడియోలో మన రాయల్ రంబల్ గురించి అంటే రాయల్ రంబల్ ఎవరు గెలుస్తారో అంటే మొత్తం అంటే బెట్టింగ్ ఓట్స్ గురించి అంటే మొత్తం అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అంతేకాదు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఆల్రెడీ ఈరోజు అంటే సెకండ్ వీడియో అనమాట. అంటే ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చింది మధ్యాహ్నం. సో మీరు ఎవరెవరు చూడలేదో మీరు ఈ రోజుది మన ఫస్ట్ వీడియో చూడండి, ఎందుకంటే నా ఫస్ట్ వీడియోలో మన స్పాక్డౌన్ హైలైట్స్ వీడియోలో లాస్ట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన వచ్చిన ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్, ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ గురించి అప్డేట్ ఇచ్చిన అనమాట. సో అందుకే ఈ రోజు అంటే ఈ సెకండ్ వీడియోలో మనం బ్రాక్ గురించి మాట్లాడాము, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ వస్తారా రారా రాయల్ రంబల్ మొత్తం నేను ఆల్రెడీ ఈ రోజు ఫస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను. కావాలంటే ఈ రోజు మన ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ మన ఈ రోజు ఫస్ట్ వీడియో చూడండి. అండ్ ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే బాస్. సో ఫస్ట్ మనము మన రాయల్ రంబల్ డేట్ అండ్ టైం నుంచి స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు అలా పోస్టర్స్ పైన అంటే మ్యాచ్ కార్డ్స్ పోస్టర్స్ పైన మనకి ఫస్ట్ ఫెబ్ అని కనిపిస్తుంది. సో చాలా మంది అందుకని కన్ఫ్యూజ్ అయిపోతారన్నమాట. అంటే మన ఇండియాలో అయితే ఈ రోజే కదా ఫస్ట్ ఫెబ్. సో అసలు ఎప్పుడు టైమింగ్ చెప్పని చాలా మంది అడిగినారు. సో చూడండి, మన ఇండియాలో మన రాయల్ రంబల్ ఇంకెప్పుడు కాదు, రేపు మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను రేపు అని చెప్పినాను, బట్ కొంతమంది అంటే వీడియో అప్లోడ్ చేయగానే చాలామంది వీడియో చూస్తారు, బట్ కొంతమంది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తారన్నమాట. సో అందుకని ముందే చెప్పేస్తున్నాను, అంటే డేట్తో పాటు చెప్తాను. చూడండి, ఈరోజు ఫస్ట్ ఫెబ్ అండ్ రేపు సెకండ్ ఫెబ్ అనమాట, 2 ఫిబ్రవరి. సో రేపు మీ అందరికీ మార్నింగ్ 4:30కి మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ రాయల్ రంబల్ చూడడానికి దొరుకుతుంది మన సేమ్ ఛానల్స్లో. అంటే మీరు ఏ ఛానల్లో మీరు డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తారో అదే ఛానల్స్లో మీ అందరికీ మన డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో మర్చిపోకుండా రేపు మార్నింగ్ కొంచెం తొందరగా లేవాలన్నమాట. సో లేచి మీరు కంపల్సరీ మన రాయల్ రంబల్కి లైవ్ చూడండి, ఎందుకంటే ఈసారి రాయల్ రంబల్ మామూలుగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈసారి మన సర్ప్రైజెస్ రిటర్న్ గురించి మాట్లాడితే చాలా సూపర్ స్టార్స్ పేరు ఉన్నాయి బాస్. అంటే మీరు ఇంటే షాక్ అవుతారు, చాలా సూపర్ స్టార్స్ పేరు వస్తుంది అన్నమాట రిటర్న్ పైన. సో ఫస్ట్ అయితే నేను మీ అందరికీ అంటే మ్యాచ్తో పాటు ఆ మ్యాచ్లో మీద సర్ప్రైజ్ జరగదా చెప్తాను. సో ఫస్ట్ మనము మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఈ మ్యాచ్ అంటే చూడండి, ఇప్పుడు అంటే బెట్టింగ్ ఓట్స్ గురించి అప్డేట్ ఇస్తాను, బట్ సర్ప్రైజెస్ గురించి మాట్లాడితే మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మనకి చాలా సర్ప్రైజ్ రిటర్న్స్ మనకి చూడంగా దొరకవచ్చు. లైక్ మన మిక్కీ జేమ్స్ వచ్చిన రావచ్చంట, అలెక్సా బ్లెస్ పైన రూమర్స్ ఉన్నాయంటే చాలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. మన అలెక్సా బ్లెస్ పైన ఫస్ట్ అయితే వస్తాయని రూమర్స్ వచ్చినాయి, దాని తర్వాత అయితే కాంట్రాక్ట్ ఇష్యూ వల్ల రాదని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మరోసారి మేబీ వచ్చిన రావచ్చని మళ్ళొకసారి మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకని ఈ లిస్ట్లో మన అలెక్సా బ్లెస్ ఉంది. సో మన అలెక్సా బ్లెస్ రిటర్న్ జరగచ్చు అంట. అండ్ అంతేకాదు బెక్కీ లించ్ అయితే కంపల్సరీ వస్తుంది బాస్. మన బెక్కీ లించ్ మనకి 100% మన రాయల్ రంబల్ కనిపిస్తుంది అనమాట. బెక్కీ లించ్ కంపల్సరీ రిటర్న్ చేస్తుంది. నిక్కీ బేలా, ఎస్ బాస్, అంటే నిక్కీ బేలా ఆల్రెడీ అంటే రీసెంట్లీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో కనిపించింది. అండ్ అప్పటి నుంచి రిటర్న్ పైన అడిగినప్పుడు నేను అంటే రిటర్న్ కోసం నేను చాలా మిస్ చేస్తున్నాను, అంటే చాలా మిస్ చేస్తాను అనమాట. నేను రెస్లింగ్కి అంటే మా డబ్ల్యూడబ్ల్యూ ఫ్యామిలీకి చాలా మిస్ చేస్తున్నాను. ఈ టైప్లో అంటే అవకాశం దొరికినప్పుడు ఫైట్ చేస్తాను చెప్పింది అనమాట. సో అందుకనే నిక్కీ బేలా పేరు మనకి వినపడుతుంది. సో మన నిక్కీ బేలా వచ్చారు రావచ్చంట. అండ్ బాస్ మన ఏజేలీకి అయితే అసలు మర్చిపోతే మాట. చూడండి, ఇప్పుడు మన సీఎం పంక్ వైఫ్ అని కాదు, ఏజేలీ ఆల్రెడీ జబర్దస్త్ సూపర్ స్టార్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సీఎం పంక్ రిటర్న్ చేసినప్పటి నుంచి ఓపెన్ చెప్పాలంటే చాలా మంది ఏజేలీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. సో చెప్పలేము బాస్, 50% మన ఏజేలీవి వచ్చినా రావచ్చు. మన ఏజేలీ మనకి 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపించచ్చు అనమాట. అండ్ ఓన్లీ ఈ సూపర్ స్టార్స్ అని కాదు, ఇంకా చాలా సూపర్ స్టార్స్ లైక్ మన జేడ్ కార్గిల్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. అంటే జేడ్ కార్గిల్ ఇంజర్డ్ ఉంది, అందుకనే మనకి కనిపిస్తలేదు, కానీ మేబీ అని చెప్పలేమంట జేడ్ కార్గిల్ వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో చూద్దాం. సో ఇంకా చాలా పేరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తమే చెప్పేస్తే మీకు అంత మజా ఏం రాదు, కొంచెం సర్ప్రైజింగ్ ఉండాలన్నమాట. షార్లెట్ ఫ్లేర్ ఎట్లా వస్తుంది, షార్లెట్ ఫ్లేర్ పేరు అయితే ముందే అనౌన్స్ చేసినట్టే నేనైతే మీకు ముందే చెప్పినాను. నేను చెప్పిన తర్వాత మీ అందరికీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేసిన అయితే ఎప్పుడో 1 month 2 months ముందు చెప్తున్నాను అనమాట షార్లెట్ ఫ్లేర్ వస్తుందని. సో మరి షార్లెట్ ఫ్లేర్ వస్తుంది అనమాట. సో చూద్దాం, ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఉంటే ఇంకా మజా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడతాము విన్నర్ గురించి. అంటే బెట్టింగ్ ఓట్స్ ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే సరే, ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ రిటర్న్ చేస్తారు ఓకే, కానీ గెలుస్తారు ఎవరు బాస్, అది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. సో ఎవరు గెలుస్తారో దానిపైన మనకి అంటే మన బెట్టింగ్ ఓట్స్ ఏమంటున్నాయి అంటే చూడండి, బెట్టింగ్ ఓట్స్ ముందే చెప్పేస్తున్నాను, ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ ఉంటారు కదా. సో ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో మనకి టాప్ 5 లిస్ట్ వస్తుంది అనమాట.
అంటే టాప్ 5లో అంటే ఇప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళు గెలుస్తారనమాట. ఒకవేళ ఏమైనా చీటింగ్ జరిగితే మేము ఏం చెప్పలేము, చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట మన బెట్టింగ్ ఓడ్స్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏమైనా ఒక పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ ఏమైనా జరిగితే మేము చెప్పలేము. కానీ ప్రెసెంట్ కోసం మీరు ఇంటే షాక్ అవుతారు, ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో నంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు, ద క్వీన్ షార్లెట్ ఫ్లేరే ఉంది బాస్. అంటే చాలామంది అసలు ఏంది షార్లెట్ ఫ్లేర్ రాగానే ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తుంది అని చాలామంది ఆల్రెడీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడేమో మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిస్తే ఫ్యాన్స్ పిచ్చోలు అయిపోతారు బాస్. కానీ ఇక్కడ లిస్టులో అయితే నంబర్ 1 ప్లేస్లో మన షార్లెట్ ఫ్లేర్ ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో మన బియాంకా బెలేర్ ఉంది. ఎస్, బియాంకా బెలేర్ పేరు ఇక్కడ ఉంది. థర్డ్ ప్లేస్లో మన ఇయో స్కై అనమాట. సో ఇయో స్కై పైన కొన్ని రూమర్స్ ఉండే, సో చూద్దాం. సో ఇయో స్కై అంటున్నారు. ఫోర్త్ ప్లేస్లో మన బెక్కీ లించ్ బాస్. ఎస్, అంటే బెక్కీ లించ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మన బెక్కీ లించ్ ఉంది మన 4th ప్లేస్లో. అండ్ 5th ప్లేస్లో మన అలెక్సా బ్లెస్. ఎస్, అంటే మన అలెక్సా బ్లెస్ పేరు ఉందన్నమాట. 6th ప్లేస్ గురించి మాట్లాడితే అక్కడ లీ మోర్గన్ పేరు ఉంది, జేడ్ కార్గిల్ పేరు ఉందన్నమాట. కానీ టాప్లో అయితే వీళ్ళు ఉన్నారు, మన షార్లెట్ ఫ్లేర్, బియాంకా బెలేర్, ఇయో స్కై, బెక్కీ లించ్ అండ్ మన అలెక్సా బ్లెస్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఒకవేళ ఒక పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ ఏమైనా జరిగితే మొత్తంకి బిస్కెట్ అయిపోతాయి అనమాట. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గెలవరు. కానీ ఒకవేళ మ్యాచ్ సింపుల్గా జరుగుతుంది, సింపుల్గా అంటే రాకుంటుంది మ్యాచ్, బట్ ఎలాంటి చీటింగ్ కాకుండా ఎలాంటి గడబడి కాకుండా జరిగితే మేబీ ఇక్కడ అంటే ఈ టాప్ 5లో ఉన్న సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒకరు గెలిచినా గెలవచ్చు. సో అందుకనే మీ విన్నర్ ప్రిడిక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి లైన్ బై లైన్గా. అండ్ అంతేకాదు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనమాట. మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసము మన DIY వర్సెస్ మన మోటార్ సిటీ మషిన్ గన్ అండ్ బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన DIYకి. ఎస్, మన బెట్టింగ్ ఓడ్స్ DIYకి సపోర్ట్ చేస్తున్నాయి, మోటార్ సిటీ మషిన్ గన్స్కి అయితే ప్రెజెంట్ కోసం సపోర్ట్ చేస్తలేవు. కానీ రేపటి వరకు మన బెట్టింగ్ ఓడ్స్ ఏమైనా కింద మీద అయినా కావచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ల్యాడర్ మ్యాచ్ గురించి ఫర్ మన WWE ఛాంపియన్షిప్ కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. బాస్ ఈ మ్యాచ్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్తున్నాను, ఈ మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు, చాలా పెద్ద మ్యాచ్ ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నాను, చిన్న మ్యాచ్ అయితే ఉండదు, ఇది చాలా పెద్ద మ్యాచ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మొత్తం 4 మ్యాచెస్ ఉన్నాయి. సో అందుకని అన్ని మ్యాచ్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఎస్పెషల్లీ రాయల్ రంబుల్ మ్యాచెస్ అయితే గంట పైన ఉంటాయి అన్నమాట. సో మన కోడీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ మీ నియర్లీ గంట కావచ్చు, మేము చెప్పలేము. అండ్ ఈ మ్యాచ్లో సర్ప్రైజ్ రిటర్న్ గురించి మాట్లాడితే మేబీ మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ ఏమైనా జరగచ్చు అనమాట ఈ మ్యాచ్లో. లేదంటే ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా హెవీలీ చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన కోడీ రోడ్స్కి. ఎస్ బాస్, అంటే చాలా ఇంకలు ఉన్నారు బాస్ మన కెవిన్ ఓవెన్స్. అసలు ఎటు తిరిగి ఛాన్సే లేదన్నమాట. ఛాన్సే లేదు. అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏమైనా కింద మీద అవుతాంటే లేదు, కింద మీద అయ్యే ఛాన్స్ లేదన్నమాట. ఒక్కవేళ ఏమైనా చీటింగ్ జరిగితే నేను ముందే చెప్పినాగా బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదని. సో అందుకని ఒకవేళ చీటింగ్ జరిగితే మేమేం చెప్పలేము. కానీ ఒకవేళ సింపుల్గా ఏమైనా మ్యాచ్ జరిగితే అండ్ ఒకవేళ చీటింగ్తో అంత లాభం కాకపోయినా మనకి మేమేం చెప్పలేము. బట్ ఏంటంటే మన కోడీ రోడ్స్కి అయితే మన బెట్టింగ్ ఓడ్స్ చాలా అంటే చాలా హెవీలీ చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి కోడీ రోడ్స్కి బెట్టింగ్ ఓడ్స్. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారంట. అండ్ స్టిల్ మన WWE ఛాంపియన్ మన కోడీ రోడ్సే ఉంటారంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ అయితే నిజం చెప్తున్నాను కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో అంటే కానీ ఏమైనా కావచ్చు బాస్ అని చెప్తాం. మొత్తం ఇప్పుడు లైన్ బైలంగా ఏమైనా కావచ్చు అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము అంటే రిటర్న్ రూమర్స్ గురించి మాట్లాడదాం. సో రిటర్న్ కానికి మన బిగి రిటర్న్వి కావచ్చు, కానీ బిగి మెడికలీ క్లియర్ లేరనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ రిటర్న్ లిస్ట్లో మన బిగిబి ఉన్నారన్నమాట. సో కానీ కావచ్చు, ఒకవేళ డాక్టర్స్ మెడికలీ క్లియర్ చేస్తేనే బిగి కనిపిస్తలేదంటే కనిపించారంట. ఓకే, అండ్ అంతేకాదు మన జాక్ రైడర్ రావచ్చు అనమాట. ఎందుకంటే మన చెల్సీ గ్రీన్ హస్బెండ్ అనమాట మన జాక్ రైడర్. అండ్ ఇంతకుముందు మన WWE సూపర్ స్టార్ ఉండే. అండ్ ఇప్పుడు మన రాయల్ రంబుల్ ఎక్కడ జరగబోతుందో అక్కడ కనిపించినారంట. సో మేమేం చెప్పలేము, ఇప్పుడు వైఫ్కి సపోర్ట్ చేయాలంటే చెల్సీ గ్రీన్కి సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు ఉన్నారు, లేదా మేబీ కనిపించవచ్చు అంటే. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ పైన అవి రూమర్స్ ఉన్నాయి. సో మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ జరగచ్చు అంట. అలిస్టర్ బ్లాక్ బాస్, ఎస్ అంటే అలిస్టర్ బ్లాక్ రిటర్న్ పైన రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మన అలిస్టర్ అంటున్నాను, మన అలిస్టర్ బ్లాక్ రిటర్న్ చేయొచ్చు. సో రూమర్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. ఏజే స్టైల్స్ ఇంజరీ వల్ల మనకు కనిపిస్తలేరు, బట్ ఇక్కడ లిస్టులో ఏజే స్టైల్స్ పేరు ఉంది బాస్. చూడండి ఇప్పుడు ఈ రాయల్ రంబుల్ ఎలాంటి టైం అంటే ఇప్పుడు ఎవరెవరు కనిపిస్తలేరు
అండ్ ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది అందరి పేర్స్ కూడా మనకి లిస్ట్లో కనిపిస్తాయి అనమాట, రూమర్స్ లిస్ట్ అంటే రిటర్న్ లిస్టులో. సో అందుకని మన ఏజే స్టైల్స్ ఉన్నారు, డాల్ఫ్ జిగ్లర్వి కనిపించచ్చు అంట, డాల్ఫ్ జిగ్లర్ వచ్చినా రావచ్చు. అండ్ అంతేకాదు ఫైనల్గా చూడండి, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ గురించి అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మాట్లాడినాము, అది మేము మర్చిపోకుండా. సో ఇప్పుడు ఫైనల్గా మెయిన్ రిటర్న్ గురించి మాట్లాడితే ఆ రిటర్న్ ద రాక్ది కావచ్చు బాస్. ద రాక్ వచ్చినా రావచ్చు అనే మాట. అండ్ ఈ రాక్ వస్తారు రాయల్ రంబల్లో, అది 31 ప్లేస్లో వస్తారని ఇలాంటి రూమర్స్ ఇప్పటి నుంచి లేవు. నేను మీ అందరికీ చాలా టైం నుంచే ఈ రూమర్స్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. ఈ రాయల్ రంబల్లో మన ద రాక్ దగ్గర ఉన్న పవర్స్ అంటే మన ద రాక్ అంటే వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనమాట. ద రాక్ దగ్గర షేర్స్ చాలా ఉన్నాయి. ద రాక్ అంటే మన ఫైనల్ బాస్. సో అందుకనే ద రాక్ చేతిలో ఉన్న పవర్స్కి ద రాక్ యూజ్ చేసి అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కానీ 31 ప్లేస్లో వచ్చినా రావచ్చు అనమాట. మేబీ ఒక సూపర్ స్టార్ గెలిచిన తర్వాత వచ్చినా రావచ్చు అనమాట. ఏంది 30 మెన్స్ కాదు ఇక 31 అని ఈ టైప్ చెప్పినా చెప్పొచ్చు. మన ద రాక్ ఫైనల్ బాస్ పవర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి జస్ట్ ఒక రూమర్ బాస్, అంటే ఇప్పుడు రేపు నిజం అవుతుందా కాదా మేమేం చెప్పలేము. బట్ నా పని ఏంటంటే నేను మీ అందరితో రూమర్స్ కంపల్సరీ షేర్ చేయాలి. అండ్ ఒకవేళ ద రాక్ వస్తే మాత్రం కంపల్సరీ రోమన్ రేన్స్కి టార్గెట్ చేస్తారు. ఎందుకంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో రోమన్ రేన్స్ ఉన్నారు బాస్. ఆయన అక్కడ ఊసోపి ఉంటారు, జేకబ్ ఫార్ట్ వస్తారంట. జేకబ్ ఫార్ట్ చాలా సూపర్ స్టార్స్కి ఎలిమినేట్ చేసే రికార్డ్ సెట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట మనకి జేకబ్ ఫార్ట్ పైన. అండ్ అంతే ఇప్పుడు ద రాక్ వచ్చినారంటే కంపల్సరీ రోమన్ రేన్స్కి టార్గెట్ చేస్తారు. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రసల్ మేనియా అని మనకి ఒక చిన్న క్లారిటీ వచ్చినా రావచ్చు. అండ్ మేబీ చెప్పలేం కదా, కానీ ఏమైనా కావచ్చు. ఒకవేళ రోమన్ గెలిస్తే రాక్ వర్సెస్ రోమన్ వర్సెస్ కోడీవి కావచ్చు, మేమేం చెప్పలేము. సో అందుకని చెప్తున్నాను, ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్కి అయితే మీరు అస్సలు మిస్ చేయకండి. చాలా పిచ్చి రూమర్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ పైన. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్లో ఎవరు గెలుస్తారు అంటే టాప్ 5లో ఎవరు ఉన్నారంటే నంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఉన్నారు బాస్. ఎస్, మళ్ళొకసారి మన జాన్ సీనా బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో నంబర్ 1 ప్లేస్లో వచ్చేసినారు. అండ్ ఒకవేళ జాన్ సీనా గెలవకపోతే సెకండ్ ఛాన్స్ ఇంకెవరిదో కాదు, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ఉన్నాయంట. సో సీఎం పంక్ గెలుస్తారన్నమాట. ఒకవేళ జాన్ సీనా గెలవకపోతే సీఎం పంక్ ఛాన్సెస్ చాలా హెవీగా అనిపిస్తున్నాయి. 3rd ప్లేస్లో మన సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ పేరు ఉంది బాస్. అంటే ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే సెత్ రాలెన్స్ రీసెంట్ టైంలో చాలా అంటే చాలా చేసిండు, చాలా సాక్రిఫైస్ చేసిండు అనమాట. సో మీరు సెత్ రాలెన్స్కి మంచి పుష్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్స్. ఈ లిస్టులో మన సెత్ రాలెన్స్ ఉన్నారన్నమాట. సెత్ రాలెన్స్ టాప్ 3లో ఉన్నారు. టాప్ 4 గురించి మాట్లాడితే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ బాస్. ఎస్, రోమన్ రేన్స్ టాప్ 4లో ఉన్నారు. రోమన్ రేన్స్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ముందే చెప్పినాను, టాప్ 5 ఉన్న సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒకరు గెలిచినా గెలవచ్చు. ఎందుకంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో మన బెట్టింగ్ ఓడ్స్ ఏంటంటే టాప్ 5 టాప్ 3 ఇస్తాయి అనమాట. సో ఇక్కడ 30 సూపర్ స్టార్స్ ఉంటారు కాబట్టి టాప్ 5 అని పట్టుకొని నడవచ్చు. సో టాప్ 4లో రోమన్ రేన్స్ ఉన్నారు. అండ్ మన టాప్ 5 ప్లేస్ గురించి మాట్లాడితే ది ఫైనల్ బాస్ ద రాక్ ఉన్నారు బాస్. అండ్ 6th ప్లేస్లో జే ఊసో పేరు ఉందన్నమాట. బ్రాక్ లెస్నర్ పేరు ఉంది, లేదంటలేను, బ్రాక్ లెస్నర్ పేరు ఉంది ఇక్కడ. బట్ టాప్ 5 గురించి మాట్లాడితే జాన్ సీనా, సీఎం పంక్, సెత్ రాలెన్స్, రోమన్ రేన్స్ అండ్ ద రాక్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, అంటే ఇప్పుడు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన అంటే ఇప్పుడు టాప్ 5 సూపర్ స్టార్స్ గెలిస్తే మంచిగా లేదా ఇంకో వేరే సూపర్ స్టార్ ఒకటిసారి సర్ప్రైజ్ రిటర్న్ చేసి గెలిస్తే మంచిగా ఉంటుందా? అది మీరు నాకు అంటే మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్లు చేయండి. అండ్ ఇప్పుడు జాన్ సీనా గెలిచిన అంటే అంత బ్యాడ్ ఏమి ఉండదు, ఎందుకంటే జాన్ సీనా లాస్ట్ రన్ కాబట్టి జాన్ సీనా గెలిస్తే మంచిదే. సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్లో ఛాన్స్ అంటే ఇప్పుడు దొరకలే అంట. ఊకే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలే అని ఊకే ప్రతి ఒక్క సెగ్మెంట్లో అదే మెన్షన్ చేస్తున్నారు మన సీఎం పంక్ గురించి. సో అందుకే సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ అవకాశం ఇవ్వడానికి మేబీ మన సీఎం పంక్ గెలవచ్చు అన్నమాట. సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ డిమాండ్ ఉందన్నమాట, సెత్ రాలెన్స్ గెలవాలి. సో అందుకే సెత్ రాలెన్స్ గెలవచ్చు. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్ అయితే చూడండి, ఫ్యాన్స్ ఏమంటే రోమన్ రేన్స్ గెలవచ్చు కదా, ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ వర్సెస్ కోడీవి చూడాలనుకుంటున్నారు చాలామంది. ట్రిపుల్ థ్రెట్ కావచ్చు, లాస్ట్ ఇయర్ డ్రామా ఈ సంవత్సరం కంటిన్యూ కావచ్చు అన్నమాట. సో అందుకనే రోమన్ రేన్స్ పేరువి అక్కడ ఉంది. అంటే టాప్ 4 ఉన్నారన్నమాట రోమన్ రేన్స్. అండ్ టాప్ 5లో స్వయంగా ది ఫైనల్ బాస్ ద రాక్ ఉన్నారు. సో అందుకని కానీ ఏమైనా కావచ్చు. సో చూసాం. అండ్ కొన్ని పేర్లు ఉన్నాయి, నేను మొత్తంగా సర్ప్రైజ్ అవన్నీ నేను ఏం లీక్ చేయను, ఎందుకంటే మళ్ళీ మీ అందరికి మజా రావాలి కదా. ఇప్పుడు కొన్ని రూమర్స్ ఇంకా కొన్ని సూపర్ స్టార్స్ రిటర్న్ పైన కొన్ని రూమర్స్ ఉన్నాయి.
సో చూద్దాం ఇప్పుడు వాళ్ళు వస్తే మంచిదే, వాళ్ళు ఒకవేళ వాళ్ళు వస్తే ఒకవేళ రేపు కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు వాళ్ళు వస్తారంట. సో వాళ్ళు ఒకవేళ వస్తే ఇంకా మంచిదే కదా, మీకు ఇంకా సర్ప్రైజ్ అయిపోతుంది, మనకి ఇంకా చాలా మజా వస్తుంది. సో ఇప్పుడు మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్ చెప్పండి. మీరు అడిగిన ప్రకారం నేను మీ అందరికీ డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేసినాను. రేపు మార్నింగ్ 4:30కి మన రాయల్ రంబల్. సో కంపల్సరీ చూడండి. అండ్ మీరు అడిగినారు కాబట్టి సెకండ్ వీడియో చేసినాను, బెట్టింగ్ ఓట్స్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు మన ఈ వీడియోకి ఛాన్స్ దబాయించి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మీరు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.